దేవునికి ఉన్న ఆయన ఏమంటారు, తెలివి అంటారా, జ్ఞానం అంటారా? చాలాసార్లు చాలామంది ముఖ్యంగా ఈ పిహెచ్డి చేసేవారిని చూసినప్పుడు వారు ఒక చిన్న విషయాన్ని కనుగొనటానికి కొన్ని సంవత్సరాలు వారు ఎంతో ప్రయాసపడుతుంటారు. దేవుడు మిక్కిలి జ్ఞానవంతుడు, చాలా గొప్పవాడు. మనం దేవుడిని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మనకి ఆయన అర్థము కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానము కానీ, ఆయన శక్తి కానీ, ఆయన బలము కానీ, ఆయన గొప్పతనము కానీ మాటల్లో వివరించలేనిది. కానీ మన దేవుడు మన తోడున్నవాడు, మనల్ని విడవడు, ఎడబాయడు. తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని చెప్పినవాడు. ఆయన గొప్పవాడైనప్పటికీ ప్రేమామూర్తి. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటో సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడి అనే కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి లాక్డౌన్ టైంలో సెకండ్ వేవ్ అప్పుడు స్టార్ట్ చేసాం ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం. అనుదినము దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకొస్తానికి, దేవుని వాక్యం ప్రకటిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మీరు వీక్షిస్తున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? వ్యక్తిగతంగా రోజు బైబిల్ చదువుతున్నారా అండి? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? దయచేసి ఈ అంచె దినాల్లో దేవుని విడవద్దు. ఎందుకంటే ఆయనే మన గతి, ఆయన రాజ్యమే నిరంతరమైనది. మరి లోకమంతా కరువు కోసం సిద్ధపడుతుంది, లేకపోతే రెసిషన్ అనొచ్చు, లేకపోతే ఒక అర్థం కాని పరిస్థితి దూరంగా వెళ్తుంది. కానీ దేవుడు నిన్ను నన్ను రక్షించి కాచి కాపాడి ఆయన నీడలో, ఆయన కృపలో మనల్ని దాస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం మనం విందాం. మీ అందరూ తెలిసినట్లు బైబిల్లో ఉన్న ఉపమానములు, యేసుప్రభు ఇంచుమించు 60 ఉపమానములు మనకు బోధించినట్టు మనం చూడగలుగుతున్నాం. సో అవన్నీ మనము సమకూర్చే 46 ఉపమానాల వరకు అవి మనకి దాని అర్థంని, దాని భావాన్ని ప్రతిరోజు ఒక్కొక్కటి తీసుకొని మీ మధ్యకి దాని వివరంని, దానిలో ఉన్న మర్మాలు బోధిస్తానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి మీరు ఎంతమంది వీక్షిస్తున్నారు కార్యక్రమాలని, ఎంతోమంది మీరు మేలు పొందుతున్నారో మాకు తెలియపరచండి. మరి మీరు ఎంతోమంది మీరు ప్రార్థన కోరుతున్నారు. దేవుడు ఇచ్చిన మహాకృప బట్టి మీకు ఎంతోమందికి ప్రార్థిస్తానికి, మీకు సలహా ఇస్తానికి, మిమ్మల్ని దేవుని చిత్తం నడిపిస్తానికి దేవుడు ఈ పరిచర్ను వాడుకుంటున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఒక ముఖ్యమైన గమనికండి, చివరి ప్రార్థన వరకు మీరు ఎవరు వెళ్ళొద్దు. మిమ్మల్ని మీరు ప్రభువుకి కొంతసేపు అంకితం చేసుకోండి. నేను క్లుప్తంగానే ఈరోజు కార్యక్రమం ముగిస్తాను. మరి దేవుని వాక్యం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దగ్గర ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. నైనా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన యేసయ్యా, ఆత్మస్వరూపమైన దేవా, ఈరోజు నీ బిడ్డలైన వారు మేమందరమునైనా కూడి ఇలాగా ఈ కార్యక్రమంలో పాల్పొందుగా నీ మాట నా నోట్లో ఉంచి ప్రభా, నీ సులువు చోట మరుగుపరచు, నీ రక్తముతో నన్ను పరిశుద్ధపరచు. ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. భయంకరమైన కరువు దినాలు మన ఎదుట ఉన్నాయండి. ఎంతోమంది రాజకీయవేత్తలు, ఎంతోమంది అధికారులు, ఎంతోమంది జ్ఞానవంతులు, పొలిటికల్ అనలిస్ట్, వీరందరూ కూడా సిద్ధపడని అంటున్నారు. దేనికోసం? కరువు కోసం. కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదు. కీర్తన 34లో సెలవిచ్చినట్లు యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదు. సింహం పిల్లలను ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ కొదువ ఉండదు. కాబట్టి ఈరోజు మనం దేవుని సమర్పించుకుందాం. ఆయనే మన దిక్కు, ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన సమస్తం విశ్వాసం ఆయన మీద మనం ఉంచుదాం. ఉద్యోగం మీద కాదండి, లేకపోతే వ్యాపారం మీద కాదు, మీ చదువు మీద కాదు, ఆస్తుల మీద కాదు, ప్రభు మీద ఉంచండి. మరి ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం మనం చూద్దాం. 13వ అధ్యాయం 52వ వచనం. ఇది చాలా చిన్న వచనం అని చెప్పచ్చు, లేకపోతే ఉపమానం అని చెప్పచ్చు. దయచేసి ఒకసారి మీరు చూడండి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపల తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే పరలోక రాజ్యము ఎలాగుంటుంది? దేవుడు చెప్పిన 46 మనం చూసినట్లే ఈ ఉపమానముల్లో ప్రభు ఉపమానం తీసుకొని ఉపమానం ద్వారంగా
పరలోక రాజ్యం ఎలా ఉంటుందనే వివరణ మనకి తెలియజేసినట్లు మనం చూడగలుగుతున్నాం. పరలోక రాజ్యము ఎలాగుంటుంది? పరలోక రాజ్యము అది చూడని వారిని, వినని వారిని ప్రభువు వారికి బోధించాల్సి వచ్చినప్పుడు సామాన్యమైన వాటిని తీసుకుని ఉపమానము ద్వారంగా గొప్ప మర్మములు బోధించాడండి. ఈ ఉపమానము మనం చూస్తే ఇక్కడ శాస్త్రి ఏమండి, therefore every law of the submission, therefore every teacher of the law who has become a disciple in the kingdom of heaven is like a owner of a house who brings out a storeroom new treasures as well as old. ఏమండి, శాస్త్రి అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఏమండి, ఇంగ్లీష్లో స్క్రబ్ అని చూస్తున్నాం. ఏమండి, శాస్త్రి. ఈ శాస్త్రి అనేవారిని ఎవరిని అంటారంటే జనరల్గా వారు రాజులు ఏదన్నా మాట్లాడుతుంటే వాళ్ళు రాసుకుంటారండి. దే రికార్డ్ ఎవ్రీథింగ్. రాసుకునేవారు, చదువుకునేవారు, వారు రాసేవారు. ఆ రాసి దానిని ఒక భద్రంగా వారు ఆ రికార్డ్స్ని పెడుతుంటారు. కానీ ఎందుకు దేవుడు ఆ పదం ఇక్కడ వాడాల్సి వచ్చింది? మన బైబిల్ జాగ్రత్త చదివినట్లయితే, ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే ఈ శాస్త్రి అనే పదము మనము యేసుప్రభు ఆ రోజు ఉపమానం చెప్పిన 450 సంవత్సరాల ముందు ఎజ్రా గురించి రాయబడి ఉంది. ఎజ్రా ఒక ప్రధాన యాజకుడు. నెహెమ్యా రాజు దగ్గర ఉండిన తన పాత్రను అందజేసే ఒక వ్యక్తి. జెరుబాబేలు దేవుని మందిరంని కట్టిన వ్యక్తి. వీరు చెరలోకి వెళ్ళాక ఇశ్రాయేలీలు తిరిగి వారు వచ్చినప్పుడు మందిరముని కట్టాల్సి వచ్చినప్పుడు పాడైపోయిన మందిరముని, బబులోను వారు నాశనం చేసిన మందిరంని 70 సంవత్సరాల తర్వాత తిరిగి కడతారు అని దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ మందిరంని కట్టాల్సి వచ్చినప్పుడు దేవుడు ముగ్గురు వ్యక్తులను వాడుకున్నాడు. జెరుబాబేలు ఉన్న ఫిజికల్ మందిరముని బాగు చేశాడు, దాన్ని తిరిగి కట్టాడు. ఎజ్రా సంఘాన్ని కట్టాడు. నెహెమ్యా గోడని కట్టాడు. మీకు జస్ట్ ఒక రీక్యాప్, మేబీ అక్కడ బైబిల్లో మన పాత నిబంధనలు మనం చూస్తున్నాం. మీరు చూసినట్లయితే ఎజ్రా 7వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, మీ బైబిల్లో ఒకసారి తిప్పండి. 7వ అధ్యాయం 6వ వచనం. చదవండి. రెండో దినవృత్తాంతం తర్వాత ఉంటుందండి ఎజ్రా. 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. రెండవ దినవృత్తాంతములు, మొదటి రాజులు, రెండో రాజులు, రెండో దినవృత్తాంతములు, తర్వాత పుస్తకం ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణిత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించి. ఏంటి నా శాస్త్రి అన్న పదం వాడబడింది అంటే బోధించువాడు. ఈజ్ ఎ టీచర్. ఏమండి, ఈరోజు మనము టీచర్స్ డే అని సెలబ్రేట్ చేస్తుంటాం. నవంబర్ ఎప్పుడు చేస్తామండి? నవంబర్ 14th కరెక్టేనా? టీచర్స్ డే. టీచర్స్ మనం ఎంత వాల్యూ ఇస్తామండి. వారు మన ల్యాడర్స్, మన జీవితంలో వారు మనల్ని ఒక అంచు నుంచి ఇంకొక స్థాయికి మనల్ని లేపినవారు. కానీ ఆ టీచర్ గారికే సబ్జెక్ట్ రాలేదనుకోండి, ఏం చెప్తారు? మనం ఈరోజు స్కూల్స్లో చూస్తున్నాం, టీచర్స్ కాలేజెస్లో ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వీరందరూ మనకు బోధించువారు. మన జాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకు కొంతమంది టీచ్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ అవనివ్వండి, వేరే ఏ కోర్స్ అవనివ్వండి, పైలట్ ట్రైనింగ్ తీసుకోవాలని టీచ్ చేస్తుంటారు కదండి. అలాగే దేవుని వాక్యముని కూడా బోధించేవారు చాలా ముఖ్యమండి. దేవుని వాక్యముని బోధించాలంటే ముందు దేవుని వాక్యముని చదవాలి. రెండవది దేవుని వాక్యముని జీవించాలి. మూడవది దేవుని వాక్యముని ఇతరులకి బోధించాలి. ఈరోజు చాలామంది వాక్యాన్ని బోధిస్తున్నారు, చాలా సంతోషం కదండి. కానీ
వాక్యముని నువ్వు చదవకుండా 1, వాక్యముని నువ్వు జీవించకుండా 2, వాక్యముని నువ్వు ఎందుకు బోధిస్తున్నావు? ఎజ్రా మనం చూస్తున్నాం. ఎజ్రా ఎవరండి? తను ప్రధాన యాజకుడు. తను మోషే ధర్మశాస్త్రమును దేవుడిచ్చిన ఆజ్ఞలు 630 ఆజ్ఞలు తను చదివినవాడు, నెరవేర్చినవాడు. అంత మాత్రమే కాదు, తను ఉపదేశము చెప్పేవాడు, బోధించువాడు. అక్కడ చూసినట్లయితే తను ఒక మాదిరికరమైన జీవితంని జీవించేవాడు. దేవుడు ఉపమానంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ మొదటగా ఈ శాస్త్రి అనే వ్యక్తి ఏమవ్వాలి? ఏమండి? బోధించాలి, ఇన్స్ట్రక్ట్ చేయాలి. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి తెలుసంటే టు డిసిప్లైన్. ఏమండి? టు డిసిప్లైన్. నువ్వు యేసు ప్రభు శిష్యుడు అయితే మొదటగా నువ్వు డిసిప్లైన్ చేయబడాలి. నీ స్వభావంలో నువ్వు డిసిప్లైన్ చేయబడాలి. నీ ఆశలు, నీ కోరికలు సిలువ వేయబడాలి. నువ్వు నడిచే మార్గము అది దేవుని ద్వారంగా ఉండాలి. ఏమండి? టీచర్లు మనతో ఉంటే మనం క్లాస్లో ఎలా ఉంటే అలా బిహేవ్ చేయగలమా? వారు బోధిస్తున్నప్పుడు వారు ఏం చేస్తారంటే మన ప్రశ్నలు అడుగుతుంటారు కదండి. ఎందుకు ఇది చేయలేదు, ఎందుకు అలా చేయలేదు, చెప్పు, దీనికి జవాబు చెప్పు అంటుంటారు. అంటున్నప్పుడు మనం ఎందుకు ఇలా నన్ను హింసిస్తున్నారు, మీరు ఎందుకు ఓవర్ నన్ను కంగారు పెడుతున్నారు, నా ఇష్టం నేను చదువుకుంటాను లేకపోతే లేదు అని పిల్లలు మాట్లాడితే ఆ పిల్లలు ఏం చేస్తారండి? డీబార్ చేసేస్తారు. నువ్వు యేసుప్రభుని తెలుసుకున్నాక, యేసుప్రభు ప్రేమను ఎరిగాక, యేసులో నువ్వు ఎదగాలి, అంచులంచులుగా నడవాలి అని ఆశించినప్పుడు నీకు దేవుడు ఏమండి ఒక శాస్త్రులను నియమిస్తాడు. వారు వాక్యమును ఉపదేశించేవారుగా. ఈరోజు చాలామందిని చూస్తున్నప్పుడు అండి వారికి ఒక ఆత్మీయ తండ్రి ఉంటారండి. ఇలాంటి టీవీల్లో లేకపోతే టెలివాంజలిస్ట్ అంటారు ఏమండి, లేకపోతే ఏమండి మెగా చర్చెస్ చూస్తుంటాం. వారికి ఒక ఆత్మీయ తండ్రి ఉండడండి. మీ తండ్రితో మీరు మాట్లాడుకుంటారా లేదా? కదా, ఖచ్చితంగా మనం మాట్లాడతాం. అందుకే మన తండ్రిని పిలుస్తాం కదండి. అందరిని పట్టుకుని తండ్రి అన్నాం కదా, అందరిని డాడీ అన్నాం కదా. ఏమండి? అలాగా నీకు ఆత్మీయ తండ్రి ఉన్నాడా? నీ కోసం ప్రార్థించేవారు, నీకు సలహా ఇచ్చేవారు. ఏమండి? ఎల్ఈడి వాక్యం చెప్తే ఫోను నీ కోసం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఎందుకు మనుషుల్ని సేవకులు నియమించాలి? ఎందుకు యేసుప్రభు శిష్యులు చెప్పాలి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని? శిష్యులు సేవ చేయలేదా? టెలివిజన్ లేనప్పుడు చేయలేదా? ఇంటర్నెట్ లేనప్పుడు చేయలేదా? సెల్ ఫోన్ లేనప్పుడు చేయలేదా? చేశారు. అది పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు ఎలాగైపోయిందంటే సేవ ఒక ఆత్మతో ఒక వ్యక్తితో అనుబంధం లేదండి. ఒక కాపరి లేని వారు కాపరి లేని వారి గొర్రెలు తిరుగుతున్నాయని మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాపరి లేని వాడుగా ఉన్నారు గొర్రెలు. ఎవరు నీ కాపరి? నీ ఆత్మీయ కాపరి ఎవరు? నీ ప్రాణం గురించి లెక్క చెప్పేవారు ఎవరు? నిన్ను పట్టించుకునేవాడు ఎవరు? ఈరోజు మనుషులు కూడా ఎలా ఉన్నారంటే పాస్టర్ గారు ఏదన్నా అడిగితే వెంటనే కోపాలు వచ్చేస్తాయి. ఎందుకమ్మా శుక్రవారం రాలేదు ఉపవాస ప్రార్థనకి? ఎందుకు ఆదివారం రాలేదు? ఎందుకు ఆదివారం ఊరికి వెళ్తున్నారు? ఎందుకు మీరు ఇలాగా లోకాచారాలు వెంబడిస్తున్నారు? ఇది వాక్యానుసారమే. కానీ వెంటనే ఏం చేస్తాం? కోపం వచ్చేస్తుంది. పాస్టర్ గారని మీరు సరికాదు పాస్టర్ గారు అండి. ఏమంటే ఇంకా దీనికి పైకి ఏమంటారు తెలుసండి? పాస్టర్ గారు మా పుట్టినరోజు అప్పుడు మీరు కేక్ పంపించలేదు, మీరు బిస్కెట్లు పంపించలేదు, మీరు చాక్లెట్లు పంపించలేదు. ఏమండి నేను ఎదిగిన సంఘంలో మా నాన్నగారు ఏమంటే పుట్టినరోజు అంటే మీరు వచ్చి కేక్ ఇవ్వాలి దేవుని సేవకులకి, ప్రార్థన చేయించుకొని కేక్ ఇచ్చి అయ్యా దేవుడు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడడం కృతజ్ఞత కానుక ఇవ్వాలి. ఏమండి ఇదేంది? ఇది ఉల్టా. ఇదేంది? ఇది అంటే ఏంటిది? మనుషుల బొట్టలో వేసుకుంటాం. చూడండి, ఒక దేవుని సేవకుడు నీకు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో తెలుసా? ఆ ప్రార్థన దేవుడిని సేవకుడు నేను మనస్ఫూర్తిగా దీవించినప్పుడు ఆ దీవెనలో ఎంత గొప్ప దీవెన ఉంటుందో తెలుసా? ఈరోజు అర్థం చేసుకుంటలేదు. వస్తువులను చూసి సంతోషపడుతున్నారు. అసలు చర్చికి ఎందుకు వెళ్తున్నారు? ఉద్యోగుల కోసము, లోకరీతైన సంపదల కోసమే వెళ్తున్నారు. కానీ వారు ఆత్మలో స్థిరమైన విశ్వాసములో
క్రీస్తు స్వరూపములో దిద్దబడాలి, చక్కబడాలి, కడగబడాలి అని లేనివారుగా ఉన్నారు. ఎంతోమంది మీరు ఫోన్ చేస్తున్నారు, నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మీ కాపర్లు లేరా? ఏ చర్చికి వెళ్తాను అడుగుతాను. వెళ్తున్నామండి చర్చికి. మీకు లేవు ఒకరు అడిగేస్తాను, ఏమా మీరు ఏ చర్చికి వెళ్తాను? మంచి పెద్ద చర్చే, పెద్ద చర్చికి వెళ్తానండి. చర్చి సంఘ పెద్దరండి ఆయన. మరి మీ పాస్టర్ గారు లేరా ప్రార్థన చేస్తానికి? ఆయన లేరండి. ఆయన ఫోన్ ఎత్తితే మీకెందుకు ఫోన్ చేస్తా అన్నాడు ఆయన. నిజంగా బాధాకరమైన విషయం, అది నవ్వాల్సిన విషయం కాదు, దుఃఖకరమైన విషయం. సంఘానికి ఎందుకు రమ్మంటున్నారు చెప్పండి? ఈరోజు మిమ్మల్ని పట్టించుకొని మీతో మాట్లాడి మీకోసం ప్రార్థన చేస్తానికా, లేకపోతే మీ కానుకల కోసం, దశమ భాగముల కోసం, డబ్బుల కోసం, లేకపోతే సంస్థలు కట్టుకోవడం కోసమా? ఎంతకాలం ఇలా మోసమైపోతారు? చూడండి, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. ఏమంటే నువ్వు శాస్త్రి అయినప్పుడు నువ్వు మందని నడిపించాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి. ఇంకొక వ్యక్తి చూస్తున్నాం మనం, నెహెమ్యా. చూడండి ఏం చేశాడు చూడండి. 8వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 8. ఎజ్రా తర్వాత ఉంటుందండి పుస్తకం నెహెమ్యా 8వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం. యాజకుడైన ఎజ్రా 7వ మాసమున మొదటి దినమున చదువబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిల్చుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలుగుతో కొంచెం ముందుకు వెళ్దాం. మనం అంతా చదువుతున్నాం. 5వ వచనం చదవండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించారు. ఎందుకు నెహెమ్యా బోధించలేదు? ఎందుకు నెహెమ్యా దేవుని వాక్యాన్ని బోధించలేదు? నెహెమ్యా ఉద్యోగాలు చేసుకున్నవాడు, రాజు దగ్గర ఉద్యోగం చేసుకునే వ్యక్తి అండి. ఈజ్ నాట్ ఏ ప్రీస్ట్, హై ప్రీస్ట్, యాజకుడు కాదు. ఎజ్రా యాజకుడు, ఈజ్ ఎ ప్రీస్ట్, దేవుని సేవకుడు. సంఘము కట్టేది ఎవరికి పెడితే వాడు సంఘం కట్టేది కాదండి. నాకు పిలుపు ఉంది, నాకు వరాలు ఉన్నాయి, అందుకని ఈ బిజినెస్ బాగుంది, శుక్రవారం, శనివారం, ఆదివారం నేను దెయ్యాలలో కొడతాను, స్వస్థకార్యాలు చేస్తాను, సంఘం నడిపించి సోమవారం నుంచి శుక్రవారం వ్యాపారం చేసుకుంటానంటే అసలు నో బిగ్ నో. రొట్టెని ముట్టే చేతులు, బాప్తిసం ఇచ్చే చేతులు వ్యాపారం చేయకూడదు. నీకు పిలుపు ఉన్నప్పటికీ, దేవుడిని పిలిచినప్పటికీ సంపూర్ణమైన సేవకి సమర్పించుకోవాలండి. ఒక సేవలో, సంఘంలో ఒక నియమం ఉంది. ఎజ్రా తను చేయాల్సిన పని తను మాత్రమే చేసి, ఇటుకలు కట్టలేదు, గోడ కట్టలేదు, మందిరంను సిమెంట్లు మందిరాన్ని బాగు చేయలేదు. తన సంఘాన్ని కడతానని దేవుడు పిలిచాడు. మనుష్యులకి బోధించాల్సిన వాక్యము ప్రధాన యాజకుడు చేశాడు, ఎజ్రా చేశాడు. ఇక్కడ చూసినట్లయితే ఏమంటే ఎజ్రా అక్కడ నిలబడి దేవుని వాక్యముని ప్రకటించి దేవునిని ఎలాగ ఆరాధించాలి, ఎలాగ కొనియాడాలి, ఎలాగ ప్రార్థించాలనేది సంఘానికి నేర్పిస్తున్నాడండి. ఈరోజు నేర్పించమంటే, మాట్లాడమంటే పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 అని వాక్యాలు చెప్తారు, కానీ ఆ మాటలు హృదయానికి ఏ విధమైన స్పందన ఉండదండి. దేవుని దగ్గర నుంచి మాట మనం ఎజ్రా చూస్తున్నాం. ఎజ్రా బైబిల్లో ఒక కఠినమైన పని చేశాడు. ఏ సేవకుడు కూడా అంత కఠినమైన ఏం చేశాడు అంటే, అన్యజనుల్ని వివాహం చేసుకున్న వారిని తిరిగి మరలా మీరు పంపించేయాలి. పెళ్ళైపోయింది, పిల్లలున్నారు, అయినా సరే అది మామూలు విషయం కాదు. అది ఎంత ఖచ్చితంగా సంఘాన్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుని దగ్గరికి నడిపించాడు. అసలు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు అన్ని జనుల్ని వివాహం చేసుకోవద్దు, వారు మీ మనస్సుని నా యుద్ధ నుంచి తిప్పివేస్తారు అని చెప్పినప్పుడు ఆ మాటను గౌరవించి చేసిన తప్పుకి పాపమని ఒప్పుకుని ఏమంట తను ఏడిచాడు, తను రోధించాడు, వర్షంలో ఏడిచాడు, కన్నీరు కార్చాడు, అగ్ని రగిలించాడు. దానికి
ఏదో ఏడ్చేసి సారీ ప్రభా అని మళ్ళీ పాపం కొనసాగుతాం కాదు, కానీ ఆ పాపముకి దేవుడు చేయకూడదు చెప్పాడు, చేయకూడదు అని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని బిడ్డలు కాని వారిని మరల వారి భార్యలైనప్పటికీ వారి పిల్లలైన వారు మరల తిరిగి పంపించేసేలా చేశాడు. అంటే వాక్యం బోధించాడు, వాక్యం జీవించాడు. ఎంత ఖచ్చితంగా ఎజ్రా జీవించి ఉంటే ఆ పని ఇశ్రాయేలీయులు చేసి ఉంటారండి. మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఉన్న శక్తిని, దేవుని వాక్యంలో ఉన్న మర్మంని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనం చూసిన శాస్త్రి అనే మాటని మనం చూస్తున్నాం. ఇంకా మనం చూడండి ఒకసారి కొంచెం దానికి అదే అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనంలో మరొకసారి కొంచెం చదవండి. పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపకు తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో. శిష్యుడు అనే పదం మనం చూస్తున్నామండి. శిష్యుడు ఎవరు? శిష్యుడు శిష్యుడు అంటే ఎవరండి? ఎవరు శిష్యుడు? యేసుని వెంబడించేవాడే శిష్యుడు. ఈరోజు అందరూ మనము ఏమండి యేసుని వెంబడిస్తానని అని చెప్పి తీర్మానం చేసుకున్న శిష్యులమి, యేసు ప్రభు శిష్యులమి. శిష్యుడు అంటే వెంబడించేవాడు, లోబడేవాడు, మార్గంలో దేవునితో పాటు నడిచేవాడు. మరి మనం నడుస్తున్నామా? ఆర్ వి ఫాలోవర్స్ ఆఫ్ జీసస్? యేసు ప్రభు చెప్పిన బోధను మనం జీవిస్తున్నామా? యేసు ప్రభు మనకి ఇచ్చిన ఇచ్చిన వాక్యమును ఎత్తుపట్టుకుని దాని ప్రకారం మనము బ్రతుకుతున్నామా? ఏమండి శిష్యుడు అయిన మేము షుడ్ బికమ్ లైక్ ఒక శాస్త్రి తను ఒకప్పుడు శిష్యుడే. ఒకప్పుడు ఏమండి పాత రోజుల్లో మీరు చదువుకోవాలంటే విద్యాభ్యాసం చేయాలంటే మీరు ఒక గురువు దగ్గర కూర్చొని వారు బట్టలు ఉతకాలి, వారు అంట్లు కడగాలి, వారు ఏం పని చెప్తే అది చేయాలి. దాంతోపాటు వాళ్ళు చదువు కూడా నేర్పిస్తుంటారు. ఈ రోజుల్లాగా లక్షలు కట్టి చదువుకున్నంత స్తోమత ఉండదు అందరికీ. కానీ 24 గంటలు చదువుతారు. ఇక్కడ 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 8 గంటలు చదువుతున్నారు పిల్లలు. దానికే అలసిపోతున్నట్టు ఉంటారు. కానీ ఆ 24 గంటలు పంతులు గారు లేదా ఆ గురువుగారు ఉంటారు. ఆ గురువుగారు ఏం చెప్తారో అది వినాల్సిందే. ఏమో శిష్యత్వం అంటారు దాన్ని. యేసు ప్రభు మనల్ని 24 గంటలు మనకు నేర్పించాలని ఆశిస్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో, ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశాల ప్రకారం మనం నలగొట్టబడతాం, వెర్రగొట్టబడతాం. మన స్వభావము, మన గుణగుణము, మన వేషభాషణ, మన హృదయములో ఉన్న ప్రతి లోక సంబంధమైనది నరకవేడుతాం, పవిత్రపరచబడతాం, అనుదినం పవిత్రపడతాం. ఒకరోజు జరిగేది. రోజు రోజుకి నువ్వు క్రీస్తులో పవిత్రపరచబడతావు. ప్రేమలో, విశ్వాసములో, దయాలత్వములో, మంచితనములో ప్రేమను కలిగి ఉంటాం. ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని కలిగి ఉంటాం. ప్రభువులో ఉన్న శక్తిని కలిగి ఉంటాం. ప్రభువులో ఉన్న గొప్పతనం కలిగి ఉంటాం. ఈ గుణగుణాలు మనలో ఉన్నాయా? ఈ గుణగుణాలు మనలో ఉన్నాయా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు మనలో పరీక్షించుకోలేకపోతున్నామే. మన ఆలోచనలైనప్పటికీ, మన ఆశలు, మన వాంఛలు దేవుని బిడ్డలమంటున్నాం, దేవుని వెంబడిస్తామంటున్నాం. కానీ మన గుణగుణాలన్నీ గురువు లాంటి ప్రభు అయిన యేసు ప్రభు ఏమంటే ఆయన సాదృశ్యమైన లేవే. దాని తర్వాత చదవండి, కొంచెం ముందుకు వెళ్ళండి. తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను కొంచెం ముందుకు వెళ్ళండి. శిష్యుడి దగ్గర శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పారు. ఇంటి యజమానుడు సీదండి ఆ మాట శాస్త్రి అంటే నిన్ను దేవుడు ఒక ఇంటి యజమానుడిగా చేశాడు. ఇంటి యజమానుడు అంటే ఏంటంటే ఇట్స్ అ ఓనర్. యువర్ ద ఓనర్ ఫర్ యువర్ హౌస్. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం ఏమంటే ఇక 2 విధాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి నీ భార్య, నీ బిడ్డలు. ఇంకొకటి నీ సంఘం, నీ ఆత్మీయ బిడ్డలు. నేను ఆత్మీయంగా నిన్ను దేవుడిని అప్పచెప్పిన బిడ్డలు. చూడండి చాలాసార్లు
మనకి ఒక దేవుడు ఒక ఆత్మీయ తండ్రి ఇచ్చినప్పుడు ఆత్మీయ తండ్రి మనల్ని దిద్దుతాడు, సరిచేస్తాడు, సరిదిద్దుతాడు. చాలాసార్లు మన తండ్రులు చాలామంది ఇష్టం ఉండదు పిల్లలకి. ఎందుకంటే చూడండి, నా తండ్రి ఎప్పుడు చూసినా అది చేయొద్దురా, ఇది చేయొద్దురా, ఇలాగుండ్రా, అలాగుండ్రా, ఓ క్షమించండి, ఏమంటే అలాగుండ్రా ఇలాగుండ్రా అని ఏమంటే సతాయిస్తుంటాడు. మా నాన్నకి ఏం తెలుసు, నాకే అంత తెలుసు అంటుంటారు. కానీ అదే ఆ పిల్లలు చూడండి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన మా నాన్న ఎంత చక్కని సలహా ఇచ్చేవాడు, మా నాన్న ఉంటే ఎంత నడిపించేవాడు, మా నాన్నకి ఎంత అనుభవం ఉంది. ఏమండి అలాగే నీకు నాన్న ఆత్మీయ తండ్రి. మీరు పసిపిల్లలుగా ఉంటున్నప్పుడు ఇది చెయ్యండి అయ్యా, ఇలా ఉండండి అయ్యా, మీరు ప్రార్థన చేసుకోండి అయ్యా, దేవుని మందిరానికి రండి అయ్యా, గద్దిస్తాడు నాన్న, కొడతాడు. అందుకే నచ్చదు. ఎగ్జామ్లో తక్కువ మార్కులు కొడతారు, కొన్నిసార్లు క్రమశిక్షణ చేస్తాను మాత్రాన తండ్రి నేను చంపాలనుకుంటున్నాడండి. అదే బెత్తము వాడిన వాడు తన కుమారుడికి విరోధం ఉంది. కొన్నిసార్లు ఆత్మీయ తండ్రులు కూడా నిన్ను బెత్తం వాడతారు, నేను కఠినంగా మాట్లాడతారు, నీ పాపం ఎత్తి చూపిస్తారు. కోపాలు వచ్చేస్తాయి చాలామందికి. పాపం ఎత్తి చూపించకూడదు. ఏమండి నిన్ను దేవుడు ఆశీర్విస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు, నిన్ను దేవుడు వర్ధింపజేస్తాడు. చూడండి, దిస్ ఈజ్ వాట్ ద రాంగ్ ప్రీచింగ్ అండి. దిస్ కంప్లీట్లీ రాంగ్ ప్రీచింగ్. నేను ఒక ఆత్మీయ తండ్రిగా నీ సంఘములో ఎంతమంది రక్షించబడ్డారు, రక్షించబడలేదో నీకు తెలుసా? ఏమండి హైదరాబాద్లో చిన్న చర్చ్ స్టార్ట్ చేశానండి. ఒకళ్ళు అయ్యా మీరు బాప్తిజం తీసుకోవాలి, క్రైస్తవులు పుట్టక క్రైస్తవులు బాప్తిజం తీసుకోవాలయ్యా, బాప్తిజం అడ్రస్ వెళ్ళాడు మనుషుడు, ఏమయ్యాడయ్యా అన్న, నువ్వు బాప్తిజం తీసుకోమంటున్నావు, అందుకే రానన్నాడంట. ఏమండి బాప్తిజం తీసుకోడంట, పాపకార్యాలు చేస్తాడంట, క్రైస్తవుడంట, దేవుడు తనని దీవించాలంట, తన కుటుంబాన్ని దీవించాలంట, తను చేసే పనులన్నీ దీవించాలంట, గవర్నమెంట్ జాబ్ ఆయనకే కావాలంట, లాటరీ టికెట్ ఆయనకే కావాలంట, ఏదనుకుంటా జరిగిపోవాలంట. కానీ ఏం చేయరంట, బాప్తిజం తీసుకోరంట. మళ్ళీ కొంతమంది అంటే సులువులో దొంగ బాప్తిజం తీసుకున్నాడండి. ఇప్పుడు ఆయన ఎందుకంట సులువులో దొంగ బాప్తిజం తీసుకున్నాడా? నేను కూడా తీసుకోను. సులువులో దొంగకి మేకలు తీసేస్తే ఖచ్చితంగా మొదట బాప్తిజం తీసుకుని యేసుప్రభు శిష్యుడు అయ్యి ఉండేవాడు. తనకు ఛాన్స్ లేదు అసలు. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ పరలోకంకి వెళ్తారా? యేసుప్రభు ఏమన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం, ఒకడు నీటితో అయినాను, ఒకడు ఆత్మతో అయినాడు, ఏమంటే తిరిగి జన్మించకపోతే వారు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడం వెరీ క్లియర్. నా మాటలు కాదు, ప్రభు మాటలు. క్రాస్ ఎగ్జామ్. మళ్ళీ కొంతమంది ఏమంటారు అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు సరిగా ఉన్నారా అంటే, మీరు బాప్తిజం తీసుకున్నప్పుడు మీరు చిన్న పసిపిల్లలండి. పసిపిల్లడు సరిగా నడుగురా, యూస్లెస్ ఫెలో, అన్నం తినలేవరా అని తిడితే అర్థం ఉందండి. పసిపిల్లలు తొట్టులుతారు కానీ స్థిరపడతారు. నీ పని ఏంటి? తీసుకోవాల్సిన వరకు నీ పని. అది దేవుడు చూసుకుంటాడు నిన్ను. దేవుడేమంత మూర్ఖుడు కాదు, కఠినుడు కాదు ఆయన. నువ్వు పసిపిల్లోడు, ప్రభులో పసిపిల్లోడు. ప్రభు నడిపిస్తాడు. ప్రభు అంటే నీకు ఒక బాప్తిజం తీసుకుంటానికే అన్నిసార్లు ఆలోచిస్తున్నావంటే నువ్వు అసలు దేవుని కోసం జీవించాలనేది ఒక నిజమైన తీర్మానమే చేయలేదు కదా. ఎలా ఉంటుంది ఆశీర్వాదం? ఏమంటే ఒక గ్లాసు నిండా మంచినీళ్ళు ఉంటే ఒక చుక్క విషం అవుతాయి, ఒక విషం వేస్తే ఒక చుక్క ఏమవుతుంది చెప్పండి, నీళ్ళని విషం అయిపోద్ది అంతే. రక్షణ లేని వారు, బాప్తిజం తీసుకోలేని వారు, వారు హృదయాన్ని దేవునికి సమర్పించిన వారు ఏది చేసినా సఫలత ఉండదండి. చివరికి మిలిగి అప్పులు, జబ్బులు, సమస్యలు. ఏమండి వాళ్ళ కుటుంబానికి ఒక సమస్య, వారి దేశానికి ఒక సమస్య. దేవుని ప్రేమను ఎరిగి, దేవుని గొప్పతనాన్ని ఎరిగి, ఎందుకంటే వారు దిమనస్సుతో ఉన్నవారు, చంచల బుద్ధితో ఉన్నవారు. ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఒక ఇంటి యజమానుడిగా, ఒక సేవకుడిగా, ఏమంటే దేవుడి కాపరి ఆ ఇంటికి యజమానుడు అండి. ఆ ఇంట్లో ఏమున్నాయి, అన్నీ ఉన్నాయా లేవు చూసుకోవాలి, అందరూ బాగున్నారా లేదు చూసుకోవాలి. నాకెందుకు అన్నాడు కదా ఇంటి యజమాని. ఏమండి తలుపు వేసారా లేదా, పిల్లలు క్షేమంగా ఉన్నారా లేదా, వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఎక్కడున్నారా, పెద్దోడు ఎక్కడున్నాడు, చిన్నోడు ఎక్కడున్నాడు, ఏమ్మా ఎక్కడున్నారు. అలా ఆత్మీయ తండ్రి కూడా వచ్చిన సంఘానికి వచ్చిన వారు రక్షించబడ్డారా లేదా, బాప్తిజం తీసుకున్నారా లేదా, ప్రభు సన్నిధిలో వీరు కలిసి విధేయతగా ఉన్నారా లేదా, ఏమండి వారి ఆత్మీయ జీవితం ఎలాగుంది, వీరు ప్రభువు దూరం అయిపోతున్నారా, దగ్గరగా ఉన్నారా, వీరు వాక్యం వింటున్నారా, చర్చలో సెల్ ఫోన్లు చూస్తున్నారా, ఏమండి చర్చికి ఎందుకు వస్తున్నారు ఈ పిల్లలు,
అమ్మాయిలు చూసుకోవడానికి అబ్బాయిలు చూసుకోవడానికి వస్తున్నారా, లేకపోతే పవిత్రంగా జీవిస్తానికి వస్తున్నారా? చూడండి, ఒక సంఘములో నువ్వు ఒక వెళ్ళే మందిరములో నేను బాప్తిజం తీసుకోలేదు అనే నీకు ఒక గ్రహింపు లేకపోతే ఆ సంఘంలో దేవుడు లేడంటే 100%. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. ఏమైనా చప్పట్లు కొట్టేసి కేకలు వేసేసి అది కడుపు నొప్పి పోయింది, తల పోయింది. నో, అవి సాతాను కూడా చేస్తాయి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినవైతే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పగలుగుతావు. నువ్వు యేసుక్రీస్తు దేవుడు అన్నప్పుడు ఏమన్నాడు ఆ ఇథియోపియన్ నాయకుడు ఏమన్నాడండి? ఫిలిప్పు చెప్పినప్పుడు వెంటనే అన్నాడు మాట, దేవుడు వెంటనే ఇంకో నీళ్ళని ఇచ్చేసే బాప్తిజం అన్నాడు. ఎంతసేపు తీసుకుంది దానికి? ఇచ్చే, నాకు దేవుడు కావాలి, నాకు బాప్తిజం కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు మారు మనసు కావాలి, దేవుని కోసం నేను బ్రతకాలి, దేవుని కోసం నేను జీవించాలి అనే నీకు ఒక వైరాగ్యము, ఒక పట్టుదల, ప్రభు అంటే ఒక పిచ్చి ప్రేమ లేకపోతే చచ్చిన చార్లెస్ స్పర్జన్ అనుకుంటున్నాను, లేకపోతే జాన్ వెస్లీ గారు ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ మెథడిస్ట్ చర్చ్ స్థాపకులు చచ్చిన బోధకులు చచ్చిన సంఘాలకి చచ్చిన ప్రసంగాలు బోధిస్తున్నాడండి. నువ్వు ఒక ప్రసంగం విని ఒక పాపి ఒకటి పరలోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి, రెండింటి మధ్యలో వేలాడుతున్నాడంటే నువ్వు చెప్పిన బోధ, లేకపోతే రెండు కార్యాలు, లోకంలో జీవిస్తున్నాడు, పాపంలో జీవిస్తున్నాడంటే నువ్వు చెప్పిన మాటలు ప్రసంగం దేవుని దగ్గర నుంచేవి కావు. గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక ఇంటికి యజమానుడివి. ఆ ఇంట్లో ఉన్న వారి గురించి పట్టించుకోవాలి, అక్కర కలిగి ఉండాలి, వారిని నువ్వు పోషించాలి, వారిని సంరక్షించాలి, వారి క్షేమములు కోరాలి. చూడండి, దాని తర్వాత చదవండి. దాని ముందు కొంచెం ఇంగ్లీష్లో ముందు, తెలుగులో ముందు ఉంది, దాని ముందు లైన్ చదవండి. శిష్యుడి దగ్గర చదవండి దయచేసి. శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను. చూడండి, ఇక్కడ ధననిధులు అని ఉంది. మీరు 44వ వచనం చూస్తే అక్కడ ధనము అని ఉంది. ధనము వేరు, ధననిధులు వేరు. ఏమండి, ధనం అనేది ఇట్ ఈస్ ఏ గోల్డ్ ఆర్ సిల్వర్, వజ్రములు ఉండొచ్చు. ధననిధులు అనేది ఏ ట్రెజరీ. అది మన ట్రెజరీ అనేది బ్యాంక్ ట్రెజరీ అంటారు, ఏమంటారు, అది డబ్బులన్నీ పెట్టే చోట. ఏమండి, అది ఒక సేఫ్ ప్లేస్, అది ఒక క్షేమకరమైన స్థలం. ధనము 44 వచ్చినప్పుడు మనం చూసినట్లయితే అక్కడ పొకిషమును మనకి విలువైనవి దేవుడు ఇచ్చినవి ధననిధులు, అది కాపాడేది. ఏమంటే యేసుప్రభు నీకు రక్షణ ఇచ్చాడు, యేసుప్రభు నీకు మారు మనసు జీవితం నడిపించాడు, నీకు ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. నేను పరిశుద్ధాత్మతో పొందానని విర్రవీగిపోతే, నాకు యేసుప్రభు రక్షణ ఇచ్చేసారు, నేను మంచివాడిని అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోతే సరిపోదు. ఆ రక్షణను కాపాడుకోవాలి. ప్రభువుకి ఇష్టం లేనివి నువ్వు సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, కడుక్కుంటూ, పవిత్రపరుచుకుంటూ, నిన్ను నీ మనస్సాక్షిని కాపాడుకుంటూ, ఏమండి ఆ ధననిధులు ఏ ప్లేస్ వేర్ టు స్టోర్. చదవండి. ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో. ఏమండి ధననిధులు, ఈ కొత్తవి పాతవి, ఈ మాట మీకు అర్థం కాదేమో. ఏమంటే పూర్వ దినముల్లో సంత ఉంటుంది, ఒక వారంలో వెళ్ళి సరుకులను తెచ్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే సంత కూడా కాకుండా కొన్ని ముఖ్యమైన సరుకులు ఇంకా అది పొరుగు ఊరికి వెళ్ళి లేకపోతే టౌన్కి వెళ్ళి తెచ్చుకుంటుంటారు. మా అమ్మగారు తెచ్చుకుంటారు. ఒక ఏమంటే ఇంటి వెనకాల గోడౌన్ ఉంటుంది, స్టోర్ రూమ్ అంటారు. బియ్యం బస్తాలు, పప్పు అన్నీ ఉంటాయి దాంట్లో. ఏమండి ఆ బియ్యం బస్తాలు చూసినప్పుడు మా తాతగారు ఒకసారి, నేను మా తాతగారు వెళ్ళాల్సి వచ్చింది, స్కూటర్లో తీసుకొచ్చాం, కొన్ని సరుకులు తీసుకొచ్చాం. అరే పెట్టరా, సరే పెడతాను తాతి అని చెప్పి పెట్టినప్పుడు అక్కడ బియ్యం ఉందండి. అది పాత బియ్యం రా, ఇది కొత్త బియ్యం రా. ఏంటండి అది పాత బియ్యము, ఇది కొత్త బియ్యము. అది పాత పప్పు, ఇది కొత్త పప్పు. సరుకులు అన్నీ ఉంటాయి. ఏమండి మరి ఈ రోజుల్లో ఇలాంటి మాటలు అర్థం కావేమో చాలామందికి. ఏమండి ఇంకా పల్లెటూరులో చాలా పల్లెల్లో గ్రామాల్లో కూడా ఏమండి ఈరోజు స్త్రీలు ఏమన్నామండి, పురుషులు ఏమన్నా ప్లానింగ్ ఉండదండి. ఏదనుకుంటే అది ఎప్పుడు అనుకుంటే అది కావాలనుకుంటారు. ఏమండి పూర్వ రోజుల్లో ముందే ప్లాన్ చేసుకోవాలి. 8 మంది పిల్లలు 10 మంది పిల్లలైనా సరే వారు వెళ్ళి ఆ సామాన్లను తెచ్చుకోవాలి, అన్నీ చక్కగా ప్లానింగ్ ఉండాలి. ఈరోజు ఏమీ లేదు. ఇల్లు కొనాలా, అప్పు చేసే, బైక్ కొనాలా, అప్పు చేసే, పెళ్లి చేయాలా, అప్పు చేసాక అప్పుల్లో ఓడిపోయేమో పాస్టర్ గారంటే ప్రార్థన చేయడానికి కేకలేసేది. ఏమండి ఆడపిల్ల పుట్టిన నుంచి ₹1 వెనక్కి వేసుకొని, అరే ఈ పిల్లకి పెళ్లి చేయాలి, ఒక 20 సంవత్సరాలకు పెళ్లి చేయాలి, అయితే 30 సంవత్సరాలు ఏదో ఒక వయసు చేయాలి అని ఒబడి చేసుకునే పూర్వదినంలో అలా జ్ఞానంగా ఉండేవారండి.
అండి మన ఒక ఆయన అంటున్నారు, పాత రోజుల్లో వివాహ దినమున వాళ్ళ భార్యలు ఏమన్నా ఏం కావాలంటే బంగారం మొక్క అడిగేవారు, చెవులు కొనండి, ముక్కులు కొనండి అడిగేవారు. ఈ రోజుల్లో భార్యలు అయితే ఐఫోన్లు కొనిమ్మంటున్నారని. ఏమండి, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును ఒక ఐఫోన్ ₹1,00,000 పెట్టి కొనుక్కుంటే అది 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది చెప్పండి దాని విలువ? అదే ఒక 5,000 పెట్టి ఒక బంగారం కొనుక్కుంటే, ఒక చెవులు కొనుక్కుంటే అది ఏమవుతుందండి? ఆ గ్రహింపు లేదు ఈరోజు మనుషులకి. ఉన్నాయన్నీ దుబరా చేసేది, శుభ్రంగా బయటికి వెళ్ళి తినిపడేసేది, ఏ కనబడతాయి కొనేసుకునేవి. దాని తర్వాత ఏంటి ప్రభా నా జీవితం, అప్పుల్లో పెట్టేసావేంటి ప్రభా అని దేవుని దూషించేది. చూడండి, దిస్ ఇస్ నాట్ ఎ వైస్ థింగ్. దేవుడు నీకు ఇస్తున్నాడు, నీ కష్టపడుతున్నావు గొడ్డులాగా. ఇచ్చిన సంపాదనని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. దేవుడి చేతిలో పెట్టి దేవుడిని అడుగు. జ్ఞానం కదుకుంటే దేవుడిని అడుగు. అందుకని పిసినికుటుందాన్ని ఉండవసరం లేదు. అందుకని నువ్వు అన్నీ నోరు కొంతమంది ఇంకా చాలా పిసిని కొట్టాలండి, అలా ఉండవసరం లేదు. ఏమంటే అదే సమయంలో దూపర చేయవసరం, జ్ఞానం ఉండాలి. చూడండి, 7 సంవత్సరాల సమృద్ధి ఉంటుంది. ఆ సమృద్ధి సమయంలో ఏం చేశాడు? ఎంత చక్కగా యోసేపు ప్లాన్ చేశాడండి. అసలు 7 సంవత్సరాలు ధాన్యం ఇంకొక 7 సంవత్సరాలు దాచాడంటే అది మామూలు విషయం కాదు. మనకులాగా ఫ్రిడ్జ్లు కానీ గోడౌన్ కానీ లేవు. అది మళ్ళీ అది పురుగు పట్టకుండా, మళ్ళీ అది ఏమండి పాడైపోకుండా, అది స్మెల్ రాకుండా కాపాడాడంటే ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. అలాగే అది చక్కగా మనం దేవుడు ఆ కృపను పొందుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమంటే ఈ పాతవి ఈ కొత్తవి, పాతది కొత్తది అని ఎందుకు దేవుడు మాట్లాడంటే పాతది పాత నిబంధన, కొత్తది కొత్త నిబంధన. ఏమంటే ఇది పొక్కిషములు. ఈ పొక్కిషములు ఎక్కడ పెట్టబడి? ఈ 2 పొక్కిషములు, పాత నిబంధన దేవుని వాక్యం పొక్కిషమైన, మీకు ఆల్రెడీ దీని గురించి మీకు బోధించాను. ఏమంటే ఇది పొక్కిషము, దేవుని వాక్యం. ఇది విలువైనది, బంగారము వెండిల కంటే విలువైన. చూడండి ఈ మాట ఒకసారి మనం చూసుకుందాం. కీర్తనలు 19వ అధ్యాయం నేను కొంచెం బైబిల్ మార్చాను ఒకసారి. కీర్తన 19వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును దెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటే విస్తారమైన మేనవి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంట తేనె దారాల కంటేను మధురమైనవి. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే ఏమంటే తేనె కంటే బంగారం కంటే విలువైనది ఏంటి? దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం 2 విధాలుగా మీకు బాగా వివరించబడింది. ఒకటి పాత నిబంధన, ఇంకోటి కొత్త నిబంధన. ఇది పొక్కిషములు. ఏమండి ఒక కాపరిగా, ఒక సంఘ కాపరిగా, ఒక ఇంటి యజమానుడిగా, తండ్రిగా, లేకపోతే భర్తగా నీ కుటుంబానికి నువ్వు ఆత్మీయ ఆహారం భోజించాలి. చాలామంది పాత నిబంధన చింపడే కొత్త నిబంధన అంటున్నారు. చూడండి, చాలా రాంగ్ అండి. కృప ఉంది, మన కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కృప అంటున్నారు. కానీ పాత నిబంధన కొత్త నిబంధన మీరు బ్యాలెన్స్డ్గా చదవాలండి. పాత నిబంధనలు ఏమంటే తెలిసిన వ్యభిచారం చేస్తే రాలేసి కొట్టాలి, అందుకే రాలేసుకో అలా కాదాడ. మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తాను రాలేదు, కానీ మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తానికి వచ్చాను. మీరు బైబిల్ బాగా చదివితే అండి, ఇర్మియా గ్రంథం, ఎస్కేల్ గ్రంథం, ప్రవక్తలు రాసిన పుస్తకాలు, దేవుడు ఎంతగా మానవుని ప్రేమిస్తున్నాడు అనేది మీరు అక్కడ అర్థం చేసుకుంటారు. ఆయన మనస్సు, ఆయన ఎంతగా మనుషుడంటే ఎంత పిచ్చి, ఆయనకి ఎంత ఇష్టమో. పాత నిబంధనలో కొన్ని వందల ప్రవచనములు యేసు ప్రభువు చూపిస్తున్నాయి. సో బ్యాలెన్స్డ్గా చదవాలి. ఏమంటే ఎక్కువ తీపి తిన్నా డేంజరే, ఎక్కువ కారం తిన్నా డేంజరే, ఎక్కువ ఉప్పు తిన్నా డేంజరే. అంటే మనం ఎంత ఉప్పు వేస్తాం కూరలో, ఎంత కారం వేస్తాం, ఎంత పసుపు వేస్తాం, బ్యాలెన్స్డ్గా వేయాలి. అలాగే నీ వాక్య ఉపదేశములో, నువ్వు నడిపించే విషయములో, ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా, ఒక భర్తగా, నీ కుటుంబానికి దేవుడిని చేసిన శిరస్సు కాబట్టి నువ్వు బోధించే విషయములు. అందుకే కానీ పాతది చింపడే కొత్తది మట్టి వెంబడించు అనక మూర్ఖమైన మాటలు మాట్లాడకుండా
ఏమంటే నిజంగా బైబిల్ ఎవరు చదివితే వారికి అర్థం అవ్వదండి, అర్థం కాదండి. నీ హృదయంలో పాపం పెట్టుకున్నప్పుడు అర్థం కాదు, నీ హృదయంలో తిరుగుబాటు పెట్టి చేసినప్పుడు అర్థం కాదు. ఇది దేవుడే రాసిందండి పుస్తకం. మనుషులు రాసినవి మనకు అర్థమవుతాయి కానీ దేవుడు రాసినవి మనకు అర్థం కాదు. మనుషులు రాసినవి మనం గ్రహించుకోవచ్చు కానీ దేవుడు రాసినవి ఎవరు వివరించలేదు, పరిశుద్ధాత్ముడు మాత్రమే. గూగుల్ కూడా చెప్పలేదండి. నాకు ఇది చెప్పారు, ఈ కమెంటరీ చెప్పారు, ఆ కమెంటరీ, ఏ కమెంటరీ నువ్వు నమ్మలేవు. దేవుడు మోకరించి నీ పాపంలో ఒప్పుకొని, అపరాధంలో ఒప్పుకొని దేవుడి దగ్గర కేవలం నువ్వు కృప పొందుతూనే కానీ దేవుని వాక్యంలో ఉన్న మర్మములు అర్థం కావు. ఇక్కడ ఎలాగా ఒక కుటుంబానికి ఏమంటే పాత పప్పు కొత్త పప్పు మిక్స్ చేసి కొన్నిసార్లు ఏమంటే కొంతమంది వండుతుంటారు, అలాగ బియ్యమైనా అది ఏదైనా సరుకు, అలాగ దేవుని వాక్యము కూడా ఆత్మీయ ఆహారం మనం బోధించినప్పుడు, లేకపోతే వారిని ఆత్మీయ బిడ్డలకి అది మనము ఆహారం పెట్టినప్పుడు అది బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. ఆ జ్ఞానం కానీ ఆ కృప కానీ అది కేవలం దేవుడు ఇవ్వగలడండి. ఈరోజు చాలామంది మనం చూసినట్లయితే ముఖ్యంగా యేసుప్రభు అండి, యేసుప్రభు గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభు ఎన్ని పాత నిబంధనలో ఉన్న మాటలు ఏమండి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే అధ్యాయం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో నుంచి ఇక్కడ మాట చెప్పారు చూడండి. ప్రభు 13వ అధ్యాయం 13వ వచనం చూడండి, ఒకసారి చదవండి. 14 నుంచి చదవండి. 13వ అధ్యాయం 14 నుంచి చదవండి దయచేసి. మత్తయి క్షమించండి, మత్తయి 13వ అధ్యాయం 14. ఎస్. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. చూడండి, ఈ మాటలు ఎక్కడున్నాయి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10లో అక్కడే ఉంది ఆ మాట. అంటే యేసుప్రభు పాత నిబంధన తీసుకున్నాడు, పాత నిబంధనకి మళ్ళీ కొంచెం ఏం చేశాడు, సారం వేసి, ఏమంటే ఉప్పు కారాలు వేసి, ఏమంటే కనికరం కృపను వేసి దాన్ని ఏమంటే చక్కగా వారికి ఉపమానముల ద్వారా, ఎంత గొప్ప బోధకుడు యేసయ్య, ఉపమానముల ద్వారంగా వారు గ్రహించుకునే రీతిగా. యెషయా ప్రవక్త చెప్పినప్పుడు అర్థం కాలేదు, వారికి గ్రహించుకోలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. మెస్సయ్య జన్మిస్తాను అర్థం కాలేదు వారికి. కానీ దేవుడు ఎంత చక్కగా వారికి బోధించాడో మనం చూస్తున్నాం. ఏమంటే ఉపమానాల రీతిగా ఇక మనం చూసినట్లయితే ఈ మాటలు మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ మనం ముఖ్యంగా ఈ పాతది కొత్తది కూడా మనము ఇది మనము దీనిని స్టోర్ రూమ్ అంటున్నారు కదా, తెలుగులో ఏముంది స్టోర్ రూమ్ ఆడ ఆ మాట, ధననిధిలో నుండి ఏమంటే స్టోర్ రూమ్ ఆఫ్ ట్రెజరీస్ ఆర్ ట్రెజరీ. నీ హృదయమే ఆ స్టోర్ రూమ్, ఆ ధననిధి నీ హృదయమే. ఏమంటే దేవుని వాక్యం పాతది కొత్తది రెండు నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, నువ్వు సఫలత పొందుతావు, నువ్వు ముందుకు వెళ్తావు. అన్ని విషయములో నువ్వు సాధిస్తావు, ముందుకెళ్తావు. దేవుని వాక్యం చదువుదాం, దేవుని వాక్యం మెమరీ వేద్దాం. ఎంత చక్కని గొప్ప విషయాలు ప్రభు ఈరోజు మనకి నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నాడు. వాక్యం ఉపదేశే శాస్త్రిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? వాక్యముని చదివేవాడిగా ఉంటున్నావా? వాక్యముని జీవించేవాడిగా ఉంటున్నావా? వాక్యముని బోధించేవాడిగా ఉంటున్నావా? వాక్యముని ఏమండి దాంట్లో ఉన్న మర్మములు ధ్యానించేవాడిగా ఉంటున్నావా? అయితే స్థలంలో ఉంచండి, ప్రార్థించేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, అవును నాయనా, ఎజ్రాని కోరుకున్నావు, ఎన్నుకున్నావు. నీ బిడ్డలు నేను నెహెమ్యాను కోరుకున్నావు, జెరుబాబేలు కోరుకున్నావు. సంఘమును కడతానికి, మందిరమును కడతానికి, గోడను కడతానికి ప్రభా. కానీ ఎజ్రా వాక్యం ఎత్తి బోధించినప్పుడు అది మనుషులు హృదయములో దూసుకుపోయి నేను నీ వాక్యము క్రియను నెరవేరుస్తూ మేము చూస్తున్నామయ్యా. దేవా, నీ వాక్యమును మేము చదివేవారుగా, నీ వాక్యమును మేము ధ్యానించేవారుగా, నీ వాక్యమును మేము జీవించేవారుగా, నీ వాక్యమును మేము ఇతరులకు బోధించేవారుగా మమ్మల్ని చేయ. ప్రతి ఇంట్లో తండ్రి తన వాక్యం చదివేవాడుగా ఉండటానికి సహాయం చేయి. ప్రతి కాపరి సంఘములో ఉన్న గొర్రెల్ని పట్టించుకునేవాడుగా, వాక్యముతో వారిని మేపేవారుగా ఉండటానికి సహాయం. దేవానైనా ఈరోజు నాయన నీ మర్మములు మాకు బయలుపరిచినందుకు వందనం
అయ్యా బైబిల్ నాయన మొదటి నుంచి చివరి వరకు మేము ధ్యానించే వరకు మా చేతుల్లో ఇచ్చిన ఈ పుస్తకం సాధారణమైనది కాదు, ఇది ఎంతో విలువైనదని మరొకసారి మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ కానీ టెక్స్ట్ కానీ పంపించవచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మరి మీరు ఎవరైనా సరే మీరు నాతో మాట్లాడాలి, ప్రార్థన చేయించుకోవాలని ఆశిస్తే మరి ఆ నెంబర్కి మీరు అన్న ప్లీజ్ కాల్ మీ, మా కోసం ప్రార్థన చేయండి, మెసేజ్ పెట్టండి. నేనే మీకు కాల్ చేసి మీకోసం ప్రార్థన చేస్తాను. మరి అంత మాత్రం కాదు, ఈ భారమైన పరీక్షల్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు ఇప్పి మీ విరాళం పంపించవచ్చు. ఆన్లైన్ కాబట్టి గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా మీ విరాళం పంపించవచ్చు. దేవుని చేతి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.